ఓకే, ఒక వ్యక్తి, ఇది డైరెక్షన్స్ మీద క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. ఒక వ్యక్తి 2 కిలోమీటర్లు నార్త్కి వెళ్ళి తర్వాత ఎడమకు తిరిగి మళ్ళీ 2 కిలోమీటర్లు వెళ్ళాడు, మళ్ళా ఎడమకు తిరిగి 4 కిలోమీటర్లు వెళ్ళాడు, అగైన్ ఎడమకు తిరిగి 4 కిలోమీటర్లు వెళ్ళాడు. అయితే అతను ప్రారంభ స్థానము నుండి ఏ దిశలో ఉన్నాడు అన్నాడు. అంతే, అక్కడ ఓన్లీ దిశ అడిగాడు. ఎంత దూరంలో ఉన్నాడు కూడా అడగవచ్చు, కానీ అది మనకి ఇక్కడ అడగలేదు, మనకు అనవసరం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఒక ప్రత్యేక పద్ధతిలో చేస్తామండి. మీరు మన యాప్ తీసుకుంటే దాంట్లో ఉంటుంది. ఇది లలిత సాయి క్లాస్ రూమ్ యాప్ తీసుకుంటే దాంట్లో డైరెక్షన్స్లో చక్కగా ఉంటుంది. చూడండి, వెరీ సింపుల్ వన్. మనం ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే ఇది ESWN. అంటే ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ అని అర్థం. ఇదిగో ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్ అండి, సౌత్ నార్త్ ఆపోజిట్. రైట్, ఇంకా దీంట్లో రికార్డ్ చేద్దాం. వాడు ఏమన్నాడు, మొదట నార్త్కి వెళ్ళాడు. ఎంత? 2. సో దిస్ ఇస్ నార్త్కు 2. ఎడమకి, ఇదిగో నార్త్కి ఎడమంటే ఇది ఎంత? మళ్ళా 2. మళ్ళా ఎడమకి ఇక్కడ, దట్ ఈస్ 4. మళ్ళా ఎడమకి ఇక్కడ, అది కూడా 4. అది పోయాడు. అయితే ఇప్పుడు ఇదిగోండి, ఈ 2 ఆపోజిట్ కదా. నువ్వు అటు 4 వెళ్ళి వెనక్కి 2 వచ్చావు అనుకో, నెట్ ఎంత వెళ్ళినట్టు 2 కదా. 4 కిలోమీటర్లు అటు వెళ్ళి మళ్ళీ 2 కిలోమీటర్లు వెనక పరిగెత్తుకొచ్చావు అనుకోండి, నెట్ 2 కదండి. అలాగే ఇక్కడ కూడా ఈ 2 ఆపోజిట్. టోటల్ ఏంటయ్యా అంటే ఇది ఈ 2 ఈస్ట్ వైపు 4, వెస్ట్ వైపు 2. అంటే ముగ్గెట్టు ఉంటుంది, ఈస్ట్ వైపు 2 ఎక్కువ ఉంటుంది, అంతే కదా. 4కి 2కి తేడా. అలాగే ఈ 2 చూసామనుకోండి, సౌత్ నార్త్. సౌత్ వైపు 4, ఇటువైపు 2. అంటే 2 సౌత్ వైపు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా సౌత్ వైపు 2 ఎక్కువ ఉంది. సరే, ఇక్కడ మనం కనుక్కునేది ఓన్లీ డైరెక్షనే కాబట్టి ఇదే డైరెక్షన్ అండి. మనకి ఇక్కడ ఉండేదే ఏంటది? సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే దాన్ని అచ్చ తెలుగులో ఆగ్నేయం అంటాం. సో దట్ ఈస్ డిస్టెన్స్ అడగలేదు కాబట్టి దాని గోలు ఇక్కడ వద్దు, వేరే చోట వచ్చినప్పుడు చూద్దాం. దాని కూడా ఇప్పుడు వద్దు. ఓకే, నోట్ చేసుకో.